2 రోజులు సెలవు ఇచ్చి వాళ్ళకి ఒక డ్యాన్స్ ప్రోగ్రాము, ఒక పెద్ద హోటల్ తీసుకెళ్ళిపోవడం, లేదా షీషోస్ తీసుకెళ్ళిపోవడం, ఇంకో దేశాలు తీసుకెళ్ళిపోవడం, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఎందుకంట వాళ్ళు మైండ్ రీఫ్రెష్ అయితే కొత్త ఇన్వెంటరీ చేసుకుని ఇంకా బాగా జాబ్ చేస్తుంది. వాళ్ళకి అన్ని దేశాలు ఊళ్ళు సినిమాలకి పెద్ద హోటల్స్కి వేరే ఊరు తీసుకెళ్తున్నారు. అంటే చూడండి, మైండ్లో స్ట్రెస్ ఉండదు. మా మనవరాలు ఎంజాయ్ చేస్తున్నారు, మా అమ్మాయి ఎంజాయ్ చేస్తుంది, మా అల్లుడు హ్యాపీగా 3 బిల్డింగ్లు కొనుక్కున్నారు. ఇప్పుడు ఏమీ లేదు, పెళ్లి టైంకి ఏమీ లేదు. ఇప్పుడు ఏంటంటే 4 కోట్లు పెట్టి బిల్డింగ్ కొనుక్కున్నాడు, 3 కార్లు ఉన్నాయి, లైఫ్ ఎంజాయ్ చేస్తాను. ఎందుకు వచ్చిన క్వశ్చన్ చెప్పండి? అంతేనా? హార్డ్ వర్క్ చేసి ఆ 7 సంవత్సరాలు కష్టపడబడతారు. నీకేం చెప్పాము? 12 సంవత్సరాలు నీకు 7 తోతున్నారు. 12 సంవత్సరాలు హార్డ్గా వర్క్ చేయండి, 50 సంవత్సరాలు లైఫ్ ఎంజాయ్ చేయండి. లేదా ఈ 5 సంవత్సరాలు మీరు లైఫ్ ఎంజాయ్ చేస్తారా? ఈ 50 సంవత్సరాలు ఏడుస్తూ కూర్చోవచ్చు. మా లైఫ్ బతుకుతారు. ఏదో కూలి పని చేసుకోవడం, ఏదో లారీకలు చేయడమో, ఏదో ఆటో నడుపుకోవడం, లేదా ఏదో కారు నడుపుకోవడం, లేదా చిన్న దుకాణం పెట్టుకోవడం, అలా చేస్తారు. భగవంతుడు మీకు అవకాశం ఇచ్చాడు. మీ అందరికీ తెలివితేటలు ఉన్నాయి, మీ అందరూ నాలుగుతుంది. ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ చేసి మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వగలరు. అమ్మానాలు మీరు బాగోవాలని కోరుకుంటారు, లెక్చరర్స్ మీరు బాగున్నాను కోరుకుంటారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్లో ఒక అబ్బాయి ఈ స్కూల్లో 10th క్లాస్ మనకి ఈ టౌన్ ఫస్ట్ వచ్చినప్పుడు ఎవరు హ్యాపీ ఫీల్ అవుతారు చెప్పండి? మదర్స్, ఇంకా టీచర్స్. మీరు హ్యాపీ ఫీల్ అవరా? మీ క్లాస్మేట్ టౌన్ ఫస్ట్ వస్తే హ్యాపీ ఫీల్ అవరా? ఫీల్ అవుతారా? మీరు అవుతారు. ఇంకా టీచర్స్, ఇంకా పేరెంట్స్, ఇంకా స్కూల్లో టీచర్స్, ఇంకా ప్రిన్సిపల్ టీచర్స్. ఒక అబ్బాయికి మీ స్కూల్లో అబ్బాయికి 10th క్లాస్ టౌన్ ఫస్ట్ వచ్చింది. ఆ అబ్బాయి వీధిలో వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవరా? మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ హ్యాపీ ఫీల్ అవుతారా? అలా మీలో టాలెంట్ ఎందుకు రాదు? నాకు ఎందుకు రాదు? మీరు పట్టుదల చదవండి, మీకే వస్తుంది. ఒక ఎంతమంది మీకే ఆనందం ఉంటుంది. ఒక మాట చెప్తాను చూడండి, ఒక 10 సినిమాలు చూస్తే మంచి హిట్ సినిమా చూస్తే ఆనందం వస్తుందా? మీకు మార్కుల్లో 90, 95, 85 వస్తే ఆనందం వస్తే చెప్పండి. 95, 85 వస్తే ఆనందం. అంతే కదా? మార్కులు రావడం ఏం చేయాలి? మీరు చెప్పండి, మీలో మెమరీ పవర్ ఉంది, మీలో టాలెంట్ ఉంది, మీలో శక్తి ఉంది. మీలో ఉన్న శక్తిని బయట తీయండి. అనవసరం చెత్త వాళ్ళతో స్టేజ్ చేయకండి. ఈ రకరకాల గేమ్స్ మనం ఏం ఒలింపిక్స్కి వెళ్ళిపోము. ఈ స్పోర్ట్స్ లో టాప్ మోస్ట్ వెళ్ళాలంటే బాగా పోటీ. ఒక క్రికెట్ లో కానీ, ఒక టెన్నిస్ లో కానీ, ఒక బ్యాడ్మింటన్ లో కానీ మీరు స్టేట్ లెవెల్ వెళ్ళాలంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనికిరాదు, మన ఫుడ్ పనికి రాదు. స్పోర్ట్స్ ఉంది, ఆరోగ్యం ఒకే స్పోర్ట్స్. రన్నింగ్ వెళ్ళడం, లేదా ఎక్సర్సైజ్ చేయడం, వ్యాయామం చేయడం స్పోర్ట్స్. అనవసరంగా చాలా మంది క్రికెట్ ఆడి టైం వేస్ట్ చేస్తుంటారు. చదువులో ఫస్ట్ ఉండండి, నెక్స్ట్ స్పోర్ట్స్ ఇవ్వండి. క్లాస్ ఫస్ట్ తెచ్చుకోండి, బాగా చదవండి. మీ అమ్మాయిలు ఎంతో మీరు హోప్స్ పెట్టుకుంటున్నారు, మీ మీద అన్ని ఆశ పెట్టుకుని మీ నాన్న ఎంత కష్టపడదో ఆలోచించండి.